హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి రుచికరమైన దోసలో వెల్లుల్లి కారాన్ని చూపిస్తున్నానండి. ఇది మనకి హోటల్స్లో బాగా కనిపిస్తుంది. అలాంటి కారాన్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో, మంచి రుచికరంగా మనం ఎలా తయారు చేసుకోవచ్చో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. దానికి కావలసిన ఎండుమిర్చి ఒక 10-15 తీసుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా ఒక 2 తీసుకోండి. మీరు ఎండుమిర్చి ఇన్ని తీసుకోవాలని ఏం లేదండి, కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు ఘాటు ఎక్కువగా అనిపిస్తే. అలా కాకుండా మీరు ఉల్లిపాయలను కూడా దీనికి తగ్గట్టు వేసుకోండి, కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. మనం దోసల వెల్లుల్లి కారానికి తీసుకోవాల్సిన మరికొన్ని, అలాగే అల్లం ఒక 4 ముక్కలు తీసుకోండి. ఒక 15-20 వెల్లుల్లిపాయలు తీసుకోండి. అలాగే దీంట్లోకి కరివేపాకు ఒక 2 రెమ్మలు తీసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా ఒక స్పూన్ తీసుకోండి. ఇవన్నీ కూడా పచ్చివే మనం మిక్సీ వేసుకోవాలండి. ముందుగా ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలని దీంట్లో వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత దీంట్లోనే మనం అల్లం ముక్కలు ఒక 4 వేసుకోండి దీంట్లో. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 10-15 తీసుకున్నాం కదండి. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లోకి. అలాగే మనం జీలకర్ర ఒక స్పూను, అలాగే కరివేపాకు, దీంట్లో కొంచెం ఉప్పు వేసి మనం మిక్సీ వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. కల్లులు ఉప్పు కూడా వాడుకోవచ్చు అండి మనం, అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, మనకి ప్యాకెట్స్ దొరుకుతూనే ఉంటాయి. ఆ ఉప్పు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇలా మిక్సీ వేసిన తర్వాత ఈ కారాన్ని మనం దోశ వేసుకున్నప్పుడు పల్చగా ఒక స్పూను దోశ కాలిన తర్వాత పైన రాసుకున్న తర్వాత మనం రెండో వైపు ఈ కారం రాసిన వైపు మనం కాల్చకూడదండి. దోశ వేసిన తర్వాత పైన పల్చటి లేయర్ లాగా రాసుకుంటే ఇది మంచి రుచికరమైన ఈ వెల్లుల్లి దోశల కారాన్ని మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి హోటల్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది టేస్ట్ అన్నది. నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.